వివరాలు చూద్దాం. సూర్యాపేటలో సంచలనం రేపిన సాయి సంతోషి జ్యువెలరీ చోరీ కేసులో నిందితుల సీసీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది. చోరీ అనంతరం రాత్రి 3 గంటల సమయంలో బ్యాగులతో ఘరానా ముఠా ఉడాయించింది. అద్దెకు తీసుకున్న ఇంటి నుండి నిందితులు వెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఇన్ని రోజులు తమ పక్కనే ఉన్నది ఘరానా ముఠా అని తెలుసుకుని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. షాపు వెనుక నుంచి గ్యాస్ కట్టర్తో షట్టర్ తొలగించిన దుండగులు 18 కిలోల బంగారం, 22 లక్షల నగదు దోచుకెళ్లారు. ఎట్లా ఉంది సార్ అంటే ఓపెన్ ప్లేస్ ఎక్కువ సార్ 500 yards వెనకాల ఉంది సార్ ఓపెన్. సూర్యాపేటలో సంచలనం రేపిన సాయి సంతోషి జ్యువెలరీ చోరీ కేసులో నిందితుల సీసీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది. చోరీ అనంతరం రాత్రి 3 గంటల సమయంలో బ్యాగులతో ఘరానా ముఠా ఉడాయించింది. అద్దెకు తీసుకున్న ఇంటి నుండి నిందితులు వెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఇన్ని రోజులు తమ పక్కనే ఉన్నది ఘరానా ముఠా అని తెలుసుకుని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. షాపు వెనుక నుంచి గ్యాస్ కట్టర్తో షట్టర్ తొలగించిన దుండగులు 18 కిలోల బంగారం, 22 లక్షల రూపాయల నగదు దోచుకెళ్లారు. సూర్యాపేటలో సాయి సంతోషి జ్యువెలరీ చోరీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వివరాలు రవి అందిస్తారు. రవి. విజయచంద్రిక, సూర్యాపేట నడిబొడ్డున ఉన్నటువంటి సాయి సంతోషి జ్యువెలర్స్లో దొంగలు పడి భారీగా బంగారం చోరీ చేసిన ఘటనలో పోలీసులు అయితే దర్యాప్తును వేగంగా సాగిస్తున్నారు. ఇప్పటికే 6 టీంలను ఫామ్ చేసి ఏదైతే చోరీకి పాల్పడినటువంటి దొంగలను పట్టుకునేందుకు శ్రమిస్తున్న పరిస్థితి ఉంది. మనకు తెలిసిన తాజా సమాచారం ఏంటంటే ఏదైతే చోరీకి పాల్పడినటువంటి సంఘటన ప్రాంతానికి 100 మీటర్ల దూరంలోనే ఒక పడావు పడినటువంటి ఇంటిలో దాదాపుగా 2 నెలలకు పైగా వీరంతా నివాసం ఉంటున్నట్టు తెలిసింది. దాదాపుగా 5 యూపీకి చెందినటువంటి 5 వ్యక్తులు 2.5 నెలలుగా ఆ పడవబడిన ఇంటిలో నివాసం ఉంటున్నారు. స్థానికంగా ఫాస్ట్ ఫుడ్ దుకాణం నిర్వహిస్తున్నామని చెప్పేసి అక్కడ ఎవరైతే ఓనర్ లేనటువంటి ఆ ఇంట్లో అద్దెకు దిగడం జరిగింది. 2.5 నెలలుగా అదే నివాసంలో ఉంటూ తమ కార్యకలాపాలు అయితే సాగిస్తున్నట్లుగా తాజాగా మనకు లభించినటువంటి సీసీ కెమెరాలో నమోదైనటువంటి దృశ్యాల ద్వారా తెలిసింది. అయితే ఈ ఘటన శనివారం తర్వాత ఆదివారం సెలవు దినం కావడంతో ఆదివారం షాప్ పూర్తిగా క్లోజ్ చేయడం జరిగింది. అదే ఆదివారం రాత్రి వీరు ఆ దుకాణంలో చోరీ చేసేందుకైతే రెక్కి నిర్వహించిన పరిస్థితి అయితే ఉంది. అయితే దాదాపు 12:30 ప్రాంతంలో పక్కా ప్రణాళికలతోనే ఒక వ్యూహాత్మకంగా దొంగతనానికి అయితే పాల్పడ్డట్టు చెప్పొచ్చు. ఏదైతే వెనక నిర్మానుష్యమైన ప్రాంతం కావచ్చు, మొత్తం బాత్రూమ్కు ఉన్నటువంటి గోడలకు రంధ్రం చేసుకుంటూ అట్లా 2-3 గోడలకు రంధ్రం చేసుకుంటూ లోపలికి వెళ్ళి గ్యాస్ ప్రీ ప్లాన్డ్గా గ్యాస్ కట్టర్లు కూడా తెచ్చుకొని ఏదైతే షట్టర్కు కట్ చేసి అందులోకి వెళ్ళి మామూలుగా ఉన్నటువంటి బీరువాలో భద్రపరిచినటువంటి బంగారాన్ని ఆభరణాలన్నీ కూడా తీసుకెళ్ళడం జరిగింది. అయితే ప్రాథమికంగా పోలీసులకు అయితే దుకాణం నిర్వాహకుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 2.5 కిలోల బంగారం మాత్రమే పోయినట్టు పోలీసులకైతే ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలుస్తూ ఉంది. మొత్తంగా తెల్లవారుజామున అయితే 21వ తేదీన తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో 5 యువకులు 5 కూడా వెనకాల బ్యాగులు ధరించుకొని ఆ సందులో నుంచి వెళ్ళినటువంటి దృశ్యాలు అయితే మనకు లభించిన పరిస్థితి అయితే. ప్రతి యువకుడికి కూడా ప్రతి వ్యక్తికి కూడా ఆ వెనకాల బ్యాగ్ అయితే ధరించింది. 3 మొదటగా ఒక రూట్లో వెళ్ళడం జరిగింది. తర్వాత వెనకాల మరో రూట్లో మరో పక్క సందులో నుంచి వెళ్ళడం దృశ్యాలు అయితే మనకు కనిపించాయి. తర్వాత 5 కూడా ఒకే వీధి గుండా వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. మొత్తంగా 3:30 తెల్లవారుజామున 21వ తేదీ తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో వీరంతా వెళ్ళినట్టయితే మనకు ఆ సీసీ కెమెరాలో నమోదైనటువంటి దృశ్యాల ద్వారా మనకైతే విశ్వసనీయమైనటువంటి సమాచారం అయితే అందింది. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే పోలీసులు వారు కదలికలన్నింటిని కూడా వాటిపై ప్రత్యేక నిఘా చేసినట్టు తెలుస్తుంది. త్వరలోనే వారిని పట్టుకునేందుకు అంతా కూడా రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. మరో 2-3 రోజుల్లో నిందితులను పట్టుకొచ్చేందుకైతే పోలీసులు ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఉంది.
థ్యాంక్ యూ రవి. ఎవరైనా కిరాయికి ఇవ్వాలనుకుంటే ఆధార్ కార్డు ఫోటో పెట్టుకొని ఇవ్వాలండి. మాకు బజార్లు ఉండాలన్నా భయం అవుతుంది తెలిసిన కాచి. గుంపులు గుంపులు కూర్చుంటారు ఎప్పుడు. ఇద్దరే పడ్డారండి. ఆదివారం నైట్ అయితే వచ్చిర్రు. 2 లీటర్ల వాటర్లు 2 కొంచపోయారు. సిగరెట్ డబ్బు కొంచపోయారు. అది చిన్న గోల్డ్ తీసుకోపోయారు సిగరెట్. అంటే ఇంతకుముందు ఎప్పుడు చూసారు వాళ్ళని? చూడలే. 5-6 రోజుల నుంచే పడుతుర్రు. 5-6 రోజుల నుంచే పడ్డారు. ఆదివారం నైట్ అయితే వచ్చిపోయారు. ఏమో పార్సల్ తీసుకొని పోతుర్రు. వాటర్ అయితే ఇక్కడ తీసుకోరు.